అడుగులు పొడుగున్నాడు. నేను ఎవరినో తెలియకుండా మాట్లాడుతున్నా. నువ్వెవడివో తెలిసే మాట్లాడుతున్నానరా. కసాయి కొట్లో మేకలు కోయడంతో మొదలుపెట్టి కిరాయికి హత్యలు చేసి సంపాదించి గౌరవం కోసం కాలేజీలు కట్టి నీకు నువ్వే విద్యారత్నాన్ని బిరుదులు తగిలించుకున్న పోరం పోకువే కదరా నువ్వు. నువ్వెవరని అడిగినందుకు నీ మొత్తం జాతకం చెప్పేశాను. ఇప్పుడు నేనెవరు అడుగుతాను, కనీసం నా పేరైనా చెప్పగలవేమో చూద్దాం. తెలియట్లేదు కదా? తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటేనే దడా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎవడని తెలుసుకోవడం నాకు అంత కష్టం అంటరా? నువ్వు ఉండ చోటే ఉండి వచ్చి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వెందుకు రావడం? నువ్వు వచ్చావంటే 5-6 సుమోలు, 50 మంది రౌడీలు, తలా ఒక క్వార్టర్, తినడానికి ఉండడానికి పెట్రోల్ డీజిల్ అని లేనిపోని ఖర్చు. నీకెందుకు శ్రమ? నేనే వస్తా ఒంటరిగా. ఉదయం సరిగ్గా 11 గంటలకి నీ ఇంటి గుమ్మలో నీ ముందొచ్చి నుంచుంటాన్రా. వీలైతే నీ చిట్టికెన అంటే నీ చిట్టికెన వేలు నా మీద పడుద్దేమో చూద్దాం. 600 కిలోమీటర్ అవసరం ఉన్నామని ధైర్యంతో మాట్లాడుతున్నావా?